హలో గాయ్స్, నేను మీ వరల్డ్ ఆఫ్ వండర్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చాను మంచి వీడియోతో, మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి. ఈరోజు అయితే మీ ముందుకు వచ్చాను. ప్రజెంట్ అయితే మనం మలేషియాలోని కేర్ సెంట్రల్లో బ్రిక్ఫీల్డ్ అనే ఏరియాలో మనం ఉన్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఇక్కడి నుంచి కేఎల్ సెంట్రల్లోని మెయిన్ సిటీకి అయితే మనం వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము న్యూ సెంట్రల్ మాల్ బయట అయితే ఉన్నాము. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం బై ట్రైన్ ద్వారా కేఎల్ సెంట్రల్ అయితే మనం వెళ్తాము. అండ్ అక్కడైతే మంచి వ్యూ అయితే ఈరోజు నైట్ అయితే, ఇప్పుడైతే ఈవినింగ్ అయింది, ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయితే మనకి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అక్కడ షో ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా మీకైతే ఇప్పుడు దాన్ని చూపించాలనుకుంటున్నాను. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మంచి వీడియోస్ అయితే కంటెంట్ అయితే నేను పక్కా ఇస్తాను. మీరు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. కాబట్టి చలో మరి ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది న్యూ సెంట్రల్ మాల్ అంటారు. ఇది ఎంట్రన్స్. ఈరోజు క్రిస్మస్ కాబట్టి అలా ట్రీస్ అన్నీ ప్రతి చోట పెడతారు, క్రిస్మస్ సీజన్ కాబట్టి. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకైతే ఇక్కడ చాలా షాప్స్ అండ్ రెస్టారెంట్స్, తర్వాత మొబైల్ షాప్స్ అండ్ క్లాత్ షాప్స్ కూడా ఉంటాయి. అక్కడ షాప్లో క్లాత్స్ కొనాలంటే మీ అసలు అయితే పక్కా అమ్మాలి. మినిమం ఒక జత కొనాలంటే మినిమం మన కరెన్సీలో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5,000 to 10,000 మధ్యలో అయితే ఉంటుంది పక్కా ఒక పెయిర్ కొనాలంటే. ఇక్కడ పైనుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది. ఇలా ఇంకా స్ట్రైట్గా అలా నడుచుకుంటూ వెళ్తే మనకైతే మంచి షాప్స్ అండ్ అన్నీ కనపడుతూ ఉంటాయి, చూస్తున్నారు కదా. అండ్ గాయ్స్, ఈరోజు అయితే మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలని చాలా ట్రై చేశాను. ఈరోజు సగం వర్షం ద్వారా అయితే మాత్రం చాలా లేట్ అయిపోయింది. ఈరోజు ఇప్పుడు ముందు అక్కడ జరిగే ఈవెంట్ అయితే అక్కడ దానికి అటెండ్ అవ్వగలము అనేది కొంచెం నాకు కూడా డౌట్గా ఉంది. చలో మరి చూద్దాం ఎలా ఉంటుందో. మన టైం బాగుంది, త్వరగా వెళ్తే మాత్రం ఆ ఈవెంట్ అది సూపర్గా ఉంటుంది. మీకైతే పక్కాగా దాని ఎక్స్పీరియన్స్ అయితే నేను చేపిస్తాను. నేను ఇదైతే థర్డ్ టైం నేను వెళ్ళడం అక్కడికి. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం కాబట్టి మీకైతే చూపించాలనుకుంటున్నాను. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి రైల్వే స్టేషన్ అనే మనకి ఇండియాలో ఎలా ఉంటుందో ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ అనేది ఎలా ఉంటుంది, అన్ని కలిపి ఒకే చోట ఉంటాయి. బయట ఏమో మినీ మెట్రో బయటే ఉంటుంది. మనం స్టార్టింగ్లో ఎలివేటర్ స్టార్టింగ్ వచ్చిన కాడి నుంచి ఏ పాప నువ్వు పట్ల వేసుకోవాలి, పక్కా జరుగు. అయితే పాయింట్ ఏంటంటే బ్రో, మనకి మెట్రో ఎలా ఉంటాయి ఇక్కడ డివైడెడ్గా అంటే సపరేట్గా ఉంటాయి మెట్రోలు. బయట మినీ మెట్రో అని చిన్న సిటీస్ వరకు అది కవర్ చేస్తుంది. తర్వాత లోపల వచ్చేసి ఇక్కడ మెయిన్ సిటీస్కి వెళ్ళడానికి కానీ డైరెక్ట్గా అంటే లాంగ్ స్టాప్లకి మెట్రోలు సపరేట్గా ఉంటాయి. అండ్ డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ వే అని ఇలాగ ట్రాన్స్పోర్ట్ అటు సైడ్ వెళ్తే డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి మధ్యలో మెయిన్ పెద్ద సిటీలకి డైరెక్ట్గా వెళ్తుంది. మనమైతే ఇప్పుడు కేఎల్ సెంటర్కి వెళ్ళాలి కాబట్టి ఇటు సైడ్ వెళ్ళాలి. ఎల్ఆర్టీ అని ఉంటుంది, ఎల్ఆర్టీ అని ఉంటుంది. ఇటు సైడ్ వెళ్తే ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. మన కాడైతే ఇప్పుడు మనం ఇండియాలో ఎలా మెట్రో కార్డు వాడతామో అలాగే మనం కూడా మెట్రో కార్డు ఇక్కడ సేమ్ అలానే ఉంటుంది. టచ్ అండ్ గో టైప్లోనే ఎల్ఆర్టీ కార్డు ఉంటుంది. అదొక 50 రింగేట్స్ అంత ఉంటుంది, అంతే. 50 రింగేట్స్ కాదు, 10 రింగేట్స్ ఉంటుంది అంతే. 10 రింగేట్స్ ఆర్ 15 రింగేట్స్ ఉంటుంది. ఇలా మనం ట్యాప్ చేయగానే అదే ఆటోమేటిక్గా మన ఇండియా టైంలోనే అలాగనే ఓపెన్ అయిపోతుంది. అలా లోపలికి వెళ్ళిపోవచ్చు. అంటే ఇది ఆటోమేటిక్గా మనకి మెట్రో ఎలాగా మనము ఇండియాలో మనం టచ్ అని చేసి మళ్ళీ ఎండింగ్లో ఎలా టచ్ చేస్తే మనకట్టయితే సేమ్ అలాగనే ఇది కూడా అలానే ఉంటుంది ప్రాసెస్ కూడా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ట్రైన్ అయితే ఎక్కడానికి పైకైతే వెళ్ళిపోతున్నాం. సో గైస్, మనకైతే ఇప్పుడు ట్రైన్ డిలే అయితే ఉంది. 3 మినిట్స్ ఉండాలి మినిమం. ఇప్పుడు 3 మినిట్స్ మనం కాసేపు ఎంజాయ్ చేయాలి. ఇక్కడైతే మంచి కట్టుబాట్లు అయితే ఉన్నాయి. మనకి కాసేపు అలా చూసి ఎంజాయ్ చేయడం తప్ప ఏం లేదు. ఏమో ఇప్పుడు అందరికీ పాపం బట్టలేనట్టు ఉన్నాయి. కాసేపు కొంచెం ఫ్లాష్ మ్యాన్తో మాట్లాడి అందరికీ తలా ఒక డ్రెస్ అయితే ఇప్పించాలనుకుంటున్నాం, కానీ మనకు అంత ఆస్తి లేదు కాబట్టి సైలెంట్గా ఉండాలి. సో గైస్, మనమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. పాపం మా అమ్మాయి ఎవరు దిగులుగా కూర్చొని పాపం. ఏమైనా బ్రేకప్ అయిందో ఏమో. మన ట్రైన్ అయితే విత్ ఇన్ 2 మినిట్స్లో అయితే రాబోతుంది. సో చలో
మా ట్రైన్ అయితే అదిగదిగా వస్తుంది బుడత. రారా రారా బాబు రారా, తొందరగా రారా బాబు, మాకు వెయిట్ అవుతుంది అక్కడ. జల్దీ పోవాలి జల్దీ. తొక్కు ఎక్సలేటర్ తొక్కు. డ్రైవర్ లేడు భయ్యా, డ్రైవర్ లేడు భయ్యా, డ్రైవర్ లేడు భయ్యా. ఇవన్నీ ఆటోమేటిక్ మెట్రోలే భయ్యా, ఆటోమేటిక్ మెట్రోలు భయ్యా ఇవన్నీ. మనం అయ్యో లోపల చూస్తే ఎంత ఫుల్గా ఉన్నారు, అయ్యా మనకి ప్లేస్ దొరుకుతుందో దొరకదో అన్నట్టు. ఇప్పుడు ఎక్కాలి కంపల్సరీగా మనం ఎలాగైనా అక్కడికి వెళ్ళాలంటే. సో ఎక్కేసాం భయ్యా. మొత్తం మెట్రో అయితే ఫుల్గా ఉంది, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కదా, సో ఫుల్గా ఉంటుంది. సక్సెస్ఫుల్గా అయితే మనం మెట్రో ఎక్కేసాం. సక్సెస్ఫుల్గా అయితే మనం రీచ్ అయిపోయాం. ఆఫ్టర్ 5 స్టేషన్స్ తర్వాత మనకైతే కేఎల్ సెంట్రల్ అయితే వచ్చేసింది. దీన్ని కౌలాలంపూర్ KLCC మాల్ అని అంటారు. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఫుల్ రష్ ఉంటుంది, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫుల్ రష్ అయితే పక్కాగా ఉంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నడవాలి అంటే కాలు 2 చక్రాలు వేసుకొని ఉండాలి. ఇలా ఎటెళ్ళినా కానీ ఒకే బే కనబడుతుంది. ఒక్కసారి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం పక్కా కన్ఫ్యూజ్ అయితే పక్కా అవుతారు, ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క మెట్లు ఉంటాయి, ఒక్కొక్క డైరెక్షన్ వేరేగా ఉంటుంది. సేమ్ వచ్చిన డైరెక్షన్లో మళ్ళీ వస్తాం. నేను 2 times 3 times వెళ్ళాను కాబట్టి 2 times 3 times కూడా వెళ్ళాను, నేనే కన్ఫ్యూజ్ అవుతాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇక్కడ తిరగడానికి మాత్రం ఎంత ఓపిక ఉంటుందో కానీ ఇక్కడ నాకైతే మాత్రం గుండెకాయ ఆడుకో వెళ్ళిపోయింది భయ్య. అది నడవలేక అలా వెళ్ళి అలా టచ్ చేసి బయటికి వెళ్ళిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనకైతే మన వ్యూ పాయింట్కి వెళ్ళడానికి నాకైతే గుర్తుంది, కానీ ఏంటో నేను కూడా మర్చిపోయాను ఆ టైంలో. అలా నడుచుకుంటూ వెళ్తున్నాను, ఎటు దేవుడు ఏ దారి చూపిస్తే ఆ దారిలో పోదామని. ఏముంది చూసుకుందాం, ఏదైతే అదైంది. మనిషి జీవితం అట్ట కదా, ఎటు పోతే అట్ట వెళ్ళాలంతే, గోవింద ఫ్లో అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్తున్నానే ఉన్నాను భయ్య. నడుచుకుంటూ వెళ్తున్నాను. స్టార్టింగ్లోనే కాసేపు నడవగానే కాఫీ షాప్ అని వచ్చింది. కాఫీ తాగుదాం అనుకున్నాను కానీ మనకంత టైం లేదు, మనకు అక్కడ షో అయిపోద్దేమో అని డౌట్. ఇక్కడ అందరూ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు భయ్యా. నేను స్టార్టింగ్లో చూశాను కానీ ఫుల్గా అంత చూడలేదు. నేను 2-3 చూశాను, డిఫరెంట్ డ్రెస్సులు వేసుకుని ఉన్నారు. సో మేబీ ఇక్కడ అయితే ఏదో ఈవెంట్ జరిగింది గట్టిగానే, అది ఫ్యాషన్ షో అవ్వచ్చు, ఏదో ఆయన అవ్వచ్చు. కానీ మీకు కూడా చూపిస్తాను, మంచి డ్రెస్సులు అయితే ఇక్కడ వేసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది ఆటోమేటిక్గా నా తర్వాత ఇప్పుడు డైరెక్షనే మారిపోయినా నేను. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి, అటు లాంగ్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి వేరే చోటకి నుంచి బయటికి వెళ్ళాలి. ఇదొక మాల్, ఇది వేరే మాల్. ఇది KLCCలోనే ఇదొక మాల్, ఇటు సైడ్ ఒక మాల్ ఉంటుంది. మళ్ళీ అటు సైడ్ ఇంకొక KLCCదే మనది ట్విన్ టవర్స్ అని ఉంటుంది. ట్విన్ టవర్స్ అక్కడ ఇది మెయిన్ సెంటర్, అక్కడ ఒక మాల్ ఉంటుంది. ఇది ఒక మాల్. ఈ మాల్ వచ్చేసి ఇలా డెకరేషన్ చేశారు చూసారా. ఇదొక మాల్, మన క్రిస్మస్ సీజన్ కాబట్టి ఇలాగా ప్రతి మాల్ అయితే బ్యూటిఫుల్గా, అది చెప్పలేము, డైరెక్ట్గా చూస్తే మీరు ఫ్లాట్ అయిపోతారు, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే గ్రీన్ కలర్, ఫుల్ గ్రీన్ కలర్ ఉంది ఇక్కడ చూసారా, అంత గోల్డెన్ కలర్, ఫుల్ గ్రీన్ కలర్. క్రిస్మస్ అంటే వరల్డ్ ఫెస్ట్ కాబట్టి, వన్ ఆఫ్ ద వరల్డ్ ఫెస్ట్ కాబట్టి అందరూ బాగా ఎగ్జైట్గా ఉంటారు. సో చాలా మంచిగా అయితే డెకరేట్ చేస్తారు. అండ్ మనమైతే మన టెన్షన్ మొత్తం ముందు ఆ ఈవెంట్ ఉందో లేదా అయిపోయిందని నాకు డౌట్ అయితే ఫుల్గా గుర్తేస్తుంది. చెప్పాను కదా, డిఫరెంట్ డ్రెస్సులు వేసుకున్నారు అయ్యా, ఏం జరిగిందో ఏమో కానీ. ఈడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసి ఏదైనా గొడవ అవుతుందేమో అని నేను అనుకున్నాను, కానీ అలా చూడగానే అసలు ఎంతమంది కొట్టుకుంటున్నారు అనుకుంటే క్యాబుల కోసం ఆగుతున్నారు భయ్యా ఒక్కొక్కళ్ళు. మన ఫ్లాష్ మ్యాన్ కంపల్సరీ ఇక్కడ దించాలి. ఇక్కడ దించితే అందరు డ్రైవర్లు అన్ని కార్లు వేసేసుకొని వచ్చేస్తాడు, సప దింపేస్తాడు అందరినీ. సో అలా చూసుకుంటూ వెళ్తుంటే మన ప్లేస్కి అయితే నాకైతే అప్పుడు తెలిసిందే. నేను కన్ఫ్యూజన్ అయిపోయిన తర్వాత ఓకే అవతలకి వెళ్ళాలి, నేను యువతల సైడ్ వచ్చానని చెప్పేసి అలా వెళ్ళాను. కనిపిస్తుంది కదా, అదే మనం వెళ్ళాల్సిన ట్విన్ టవర్. సో అక్కడ లోపల అయితే మనకి ఈవెంట్ జరుగుతుంది. ఇక్కడ చూసారుగా అందరూ అయితే నాకైతే పిచ్చి లేచిపోతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ కలర్. ఇదేంద్రా భయ్యా ఒక్కొక్కళ్ళు నేనెందుకు పెట్టుకున్నారు, నేనేమో నార్మల్ డ్రెస్ వేసుకొని పోయినా, అందరూ ఎంతో డిఫరెంట్ కనబడుతున్నారు అక్కడ. చూసారా లైటింగ్ అయితే అసలు సూపర్గా ఉంది. అండ్ ఫుట్పాత్ మీద అలా క్రియేట్ చేశారు చూసారా డెకరేషన్ అనేది మంచిగా. ఇంకా 5 days, ఇంకా ఎన్ని రోజులు ఉంది, 4 days లెఫ్ట్ అంతే. 4 days అయితే మన వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ క్రిస్మస్ అయితే రాబోతుంది. కాబట్టి మనం అయితే చిల్ అవ్వాలి ఇప్పుడు.
ఆ రోజు కూడా నేనైతే పక్కాగా ఆ రోజు 25th అయితే పక్కాగా వీడియోస్ అయితే షేర్ చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఆ రోజు తీస్తాను. ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనకి లోపలికి వెళ్ళాలంటే ముందు సిగ్నల్ దాటాలి. ఇక్కడంటే రూల్స్ అన్ని ఫుల్ ఉంటాయి కాబట్టి అక్కడ అది సిగ్నల్ పడగానే అవతలకి వెళ్ళాలి. అవతలకి వెళ్ళాలంటే కాసేపు ఒక 2 నిమిషాలు ఒక్క నిమిషం ఆగాలి. ఇప్పుడైతే సిగ్నల్ అయితే పడింది. నేనైతే దాటేశాను గబగబా. ఏమో 30 seconds అంటే కాసేపు ఆగారు. కాసేపు రష్గా ఉంది కాబట్టి నేను కూడా ఆలోచించి అలా మధ్య మధ్యలో వీడియో తీసుకుంటూ వెళ్ళాను. మొత్తానికైతే లోపలికి అవతలకైతే చేరుకున్నాను. నాకైతే నడవలేక అయిపోయింది రాపోయినాయి. ఎందుకు వీళ్ళు అసలు ఎలా నడుస్తారో ఏమో, ఏం తింటారో ఏమో కానీ అసలు నడవాలంటే మాత్రం నాకైతే ఊపిరి ఆగిపోయింది భయ్యా కాసేపు. సో గైస్, ఇలాగా మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనమైతే సక్సెస్ఫుల్గా మనం రావాల్సిన KLCC సెంట్రల్ మాల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే మనకి లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళగానే లోపల మాత్రం వ్యూ అయితే ఈ మాల్లో ఆ మాల్లో కాకుండా ఈ మాల్లో కూడా మంచి మంచి వ్యూస్ అయితే ఉంటాయి. నేనైతే ఫస్ట్ వెళ్ళగానే అది చూసి స్టార్టింగ్ పాయింట్ చూసేసి ఇది స్టార్టింగ్ పాయింట్ చూసి నేను ఇంకా అక్కడ ఏమైనా ID పాస్లు ఏమైనా అడుగుతున్నారేమో అని అనుకున్నా. కానీ అది కాదు, ఏదో ఈవెంట్ జరుగుతుంది. అందరూ సెక్యూరిటీ అయితే గట్టిగా పెట్టారు. సో నేనైతే కన్ఫ్యూజన్తోనే స్టార్ట్ వెళ్ళిపోయా. చూడండి భయ్యా, ఏంది అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సులు వేసుకొని ఉన్నారు. నాకైతే పిచ్చిలు ఎగిరిపోయినాయి. అసలు మూవీస్లో ఉంటారు కదా, సేమ్ అంతే యాజ్ ఇట్ ఈస్ అయితే ఉండిపోయారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాల్లో కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. ఎందుకంటే ఇన్నిసార్లు వచ్చినా కానీ సెకండ్ టైం వచ్చాను. ఏంద్ర ఇది బొమ్మ లో మేడం బొమ్మ ఎవరు పడేసుకున్నారు మేడం. ఊరే ఇది మనిషిరా నాయన ఊర్రే. ఏంద్రో ఇది ఎట్టున్నది రే మైండ్ బ్లాక్ అయిపోయింది భయ్యా కాసేపు. ఏంది భయ్యా అది అసలు ఆ డ్రెస్ ఏంది భయ్యా, అది మేకప్ ఏంది భయ్యా, అబ్బా మూవీస్ నయం భయ్యా. మైండ్ అయితే కాసేపు ఆడలేదు భయ్యా. ఏంది భయ్యా ఇది అసలు ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రెస్సులు, ఒక్కళ్ళని కాదు ఇద్దరు అని కాదు, అసలు ఒక్కొక్క డ్రెస్ చూస్తుంటే చూసారా, చూడండి మీరు కావాలంటే అలా వెళ్తుంటే ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రెస్సులు భయ్యా. అసలు నాకైతే ఒక్కొక్కరిని చూస్తుంటే ఏంటి లెమన్ మూవీస్ నుంచి దూకేసామని వచ్చారనుకున్నా. వెళ్తుంటే ఇది మంచి ఇక్కడైతే క్రిస్మస్ ట్రీస్ వైట్ కలర్లో పెట్టారు, మంచి స్నో ఎఫెక్ట్. అబ్బా నేను చూసి అసలు డైరెక్ట్గా చూస్తే కాసేపు ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం పక్కాగా. డైరెక్ట్గా చూసి ఆ వ్యూని చూస్తే నేను పైకి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూపిస్తాను మొత్తం వ్యూని. ఇక్కడ లైటింగ్స్ కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి. సో ఎంతైనా క్రిస్టమస్ అంటే ఆ రేంజ్ ఉంటుంది భయ్యా పక్కాగా. ఇలాగైతే పైకి అయితే వెళ్ళొచ్చు. పైకి కూడా KLCC టవర్ అయితే పైన ఎక్కొచ్చు. అది ఇప్పుడైతే అలా ఉండదు. నేను ఈసారి నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను. పైకి వెళ్ళడానికి 150 ringgits 200 ringgits అయితే ఉంటుంది. అప్పుడైతే ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే మాత్రం మనము ముందు ఇంకా ఇదైతే కాదు వ్యూ, బయట మనకి మెయిన్ వ్యూ ఉంది, అక్కడికి వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడైతే నేను అటు ఇటు తిరుగుతా అన్నీ చూసుకుంటే నా దారి నేను మర్చిపోతున్నాను తప్ప. ఇలా డిఫరెంట్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇలా చూసుకోవడమే సరిపోయింది నాకు. సగం వాళ్ళని చూస్తుంటే ఏంద్ర ఇదే ఫ్లాష్ మ్యాన్ డైలాగ్ ఉన్నట్టు ఏంద్ర ఇదే నాకేదో ఏదో డైలాగ్ ఉంది కూడా నాకు గుర్తు రావట్లేదు సడన్గా. ఇప్పుడు ఇలా చూస్తుంటే ఆ డైలాగ్ ఏం గుర్తుకు రావట్లేదు అసలు. ఒక్కొక్కరు చూస్తుంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫామ్. ఇక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఇద్దరు నా ఎదురుగున్నారు. వాళ్ళు పాపం వీడియో చేయాలని చెప్పేసి స్టిక్ పట్టుకొని ఉంది చూస్తాను. ఇల్లు అయితే పాపం జంట ఒకే డ్రెస్సులు వేసుకొని నడుచుకుంటూ పోతున్నారు. నాకేందో మన సింగిల్ గారి పరిస్థితి ఏందో మరి. సింగిల్గా నడుచుకుంటూ పోవడమే మన పరిస్థితి. మన టీం మెంబర్ అయితే ఒక అమ్మాయి ఉంది వెనకాల. ఆ అమ్మాయి మాత్రం ఏడుందో వెనకాల ఉంది. వస్తుందా అని చెప్పింది కానీ లేట్ అవుతుంది, తన రావడానికి లేట్ అవుతుంది అనేసరికి నేనైతే ఫాస్ట్గా వచ్చేసాను. ఈవెంట్ అక్కడ అయిపోద్ది అని చెప్పేసి తనైతే మన మిడిల్లో జాయిన్ అయిపోతుంది. అప్పుడు చూద్దాం. ప్రెసెంట్ అయితే మీరైతే ఇక్కడ వీడియో చూసేసండి. మనమైతే ప్రెసెంట్ ఎలాగో అటు తిరిగి మనమైతే మన దానికాడికి వచ్చాం అనుకునే లోపు అదేమో ఎగ్జిట్ అయిపోయా. వీళ్ళేందో ఈ డ్రెస్సులు అసలు అదేమో నేనైతే కన్ఫ్యూజన్ అయిపోయి మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో మళ్ళీ అక్కడికే వచ్చాను తిరిగి వీళ్ళందరూ చూసి. ఇది నాకేమో అర్థం కాలేదు భయ్యా అసలు. ఒక్కొక్కళ్ళేమో ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రెస్సులు వేసుకొని ఉన్నారు. వాళ్ళని చూస్తూ వాళ్ళని వీడియో తీస్తూ ఇటేమో నేను మర్చిపోయినా, నేను మర్చిపోయినాను. సో గాయస్ చూడండి గాయస్ నా పరిస్థితి ఎలా ఉంది. ఈ వీడియోకి నాకు ఎంత టైం పడుతుందంటే ఒక్కొక్క వీడియో తీయాలంటే
ఒక ఒక వీడియో తీసేలోపు ఇంకొక వే మర్చిపోతున్నాను. సో ఇంత పెద్ద మాల్లో తిరగాలంటే కొంచెం గట్స్ ఉండాలి భయ్యా మనకి. సో ఏంటంటే నడుచుకుంటూ అలాగే ఇంకెళ్ళిపోయాను. అలాగే ఎలా వెళ్ళానో తెలియదు, అలా వెళ్తూనే ఉన్నాను. వెళ్తాం ఏం చేస్తాం, ఇంకా అదే వీడియో పట్టుకొని పోతూనే ఉన్నాం. కానీ గాయస్ మనకి చెప్పాను కదా, మనమైతే ట్రిప్స్ అయితే ప్లాన్ చేస్తున్నామని. మనం ట్రిప్స్ అయితే గట్టిగా ప్లాన్ చేసేటప్పుడు మీరైతే బడ్జెట్ మేము పెట్టే బడ్జెట్లో అయితే మాత్రం పక్కా ఉంటుంది. సరే నేను తర్వాత చెప్తాను. ఇక్కడైతే వీడియో ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి పైనుంచి అయితే చూడండి. వీడియో చూసారా, పైనుంచి పైన సెంట్రల్ ట్విన్ టవర్ కింద నుంచి పైనుంచి కిందికి వేసారు అది. సో గైస్ మనం ఎట్టగలకు నేనైతే పట్టేసుకున్నా, ఎలాగెలాగి కాళ్ళు పట్టుకొని కాళ్ళ వెళ్ళబడి అవి అయితే కనిపెట్టాను. చూసారా గాయస్, ఏంది ఇది అసలు మనం తొందర రాకపోయేసరికి చూసారా, ఈవెంట్ నేను వాళ్ళని చూసి వాళ్ళందరూ బయటకు వస్తుంటే ఈవెంట్ అయిపోయిందేమో అని నేను అనుకున్నాను. ఒక్కొక్కళ్ళ డ్రెస్సులు, ఒక్కొక్కళ్ళ అసలు అక్కడి చూడండి, ఒక్కొక్కళ్ళు మొత్తం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సులు. ఒకళ్ళేమో బ్లూ కలర్, ఒకళ్ళేమో రెడ్ కలరు, ఒకళ్ళేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొత్తం డ్రెస్సులు ఒక టైప్లో. ఏదైతే ఏదేంద్ర భయ్యా, మనమైతే మొత్తానికి మన ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. ఈ ప్లేస్లో చూడండి భయ్యా, ఎంతమంది కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మనకి ఈ ప్లేస్లలో మనకి ప్లేస్ దొరుకుతుందో దొరకదో అన్న టెన్షన్ తోటి అయితే స్టార్ట్ అయ్యాను. చూడండి, ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రెస్సులు అయితే ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బా, వ్యూ మాత్రం ఇంకా అమ్మాయ. మన అదృష్ట ప్రకారం ఇంకా ఫౌంటైన్ షో అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మనం స్టార్ట్ అయ్యే టైంకి వచ్చాం కరెక్ట్గా. ఈ ఇరుకులో నుంచి స్ట్రైట్గా వెళ్ళాలంటే అబ్బబ్బా, వెళ్ళి చూడండి ఏదో మేరకు పిల్లలాగా ఉన్నారు ఒక్కొక్కరు. వద్దు భయ రోజు మితివిడిపోతున్నాం. వద్దు తప్పది, అటు చూడొద్దు. వాళ్ళు డ్రెస్సులు చూసి కాసేపు ఆనందించాలంతే. మంచి ఉద్దేశంతో చూడండి భయ్యా, మంచి ఉద్దేశమే చూడండి. డ్రెస్సు చూడండి మంచిగా, చూడండి భయ్యా. ఓకే, ఇప్పుడైతే మనమైతే టికెట్ లోపలికి అయితే వచ్చాం. ఒక్కొక్కళ్ళు అయితే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సులు వేసుకున్నారు. నేను ఇంకా ఫ్యాషన్ షో అనుకున్నాను, రీల్ చేయడానికి వేసుకొచ్చుకున్నారు భయ్య అందరూ. వాళ్ళు చూడండి భయ్య అట్లా రీల్ చేస్తున్నారు, డ్రెస్సులు వేసుకొచ్చుకొని రీల్ చేస్తున్నారు భయ్య. ఇక్కడ అందరూ కూర్చొని ఉంటే వాళ్ళందరి ముందు రీల్ వేస్తూ ఉన్నారు. చూడండి ఇలాగ వరుస కూర్చొని ఉన్నారు, ఎంతమంది కూర్చొని ఉన్నారు. వాళ్ళని అయితే నేను ఫ్రంట్గా ధైర్యం చేసి ఫ్రంట్కి వెళ్ళి అందరిని అయితే వీడియో తీశాను. వాళ్ళు పాపం ఎంతమంది తిట్టుకున్నారో, ఎంతమంది ఎడుతున్నారో. అరే కొంచెం పక్కా జరగండమ్మా, కొంచెం వీఐపీ వస్తుంటాయి, జరగండి. చూడండి గాయస్, అందరూ మన ఎంట్రీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అబ్బా తీయవాళ్ళమ్మ ఫోటో, కొంచెం పక్క జరగవు. ఓకే, అలా నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ అయితే అలా కూర్చొని చూస్తున్నారు. ఏం చూస్తున్నారు అంటే ఇంకా షో స్టార్ట్ అవ్వలేదు అది అని చెప్పేసి చూస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా వ్యూ. అది చూడండి, ఫౌంటైన్ వ్యూ అయితే స్టార్ట్ అయింది. అది ఇంకా మ్యూజిక్ అయితే పెట్టలేదు. మ్యూజిక్ పెడితే ఇంకా బాగుంటుంది. ఇంకా మ్యూజిక్ స్టార్ట్ చేయలేదు. మ్యూజిక్ స్టార్ట్ చేస్తే నేనైతే మ్యూజిక్ అయితే బాగుంటుంది. మ్యూజిక్ పెట్టి ఫౌంటైన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే సైడ్ నుండి చేద్దాం. అలా వెళ్తుంటే సడన్గా ఒక బుడతగాడు అడ్డొచ్చాడండి. అసలు వాడు ఎందుకు అడ్డొచ్చాడో తెలియదు. తగిలింటే మాత్రం ఫ్లాష్ మ్యాన్ కింద పడి నగిలిపోయేవాడు. అందుకనే చెప్పేసి అలాగా ఎందుకులే పాపం వదిలేసి పాపం చిన్నపిల్లడు అయిపోయేసరికి అలా వెళ్ళిపోయాం. ఇదిగో చూడండి, ఇప్పుడు అదే వ్యూ అనమాట. ఇక్కడికి మనం వచ్చాం. ఈ వ్యూ కోసమే మనం అంత లాంగ్ నుంచి ఇక్కడ దాకా అయితే వచ్చాము. ఇప్పుడైతే ఫౌంటైన్ షో స్టార్ట్ అయిపోయింది, మీరైతే చూసేయండి.
అది ఫౌంటైన్ వ్యూ అలా ఉంటుంది. ఇలా మంచి మంచి వ్యూ అయితే ఉంటుంది. మీకైతే ఈ వ్యూ నచ్చినట్లయితే కామెంట్లో సూపర్ అనేకైతే కామెంట్ అయితే చేయండి. అండ్ చలో గైస్, మనకైతే లేట్ అయిపోతుంది. ఇక్కడైతే చాలా క్రౌడ్ అయితే వస్తూనే ఉన్నారు. మనం అయితే ఎండింగ్ దాకుంటే మాత్రం మనకైతే బ్యాండ్ బారాత్ అవుతుంది. సో చాలా లేట్ అయిపోయింది కాబట్టి చలో మనమైతే బయటకు వెళ్ళిపోతున్నాం. ఇంకో గైస్, బయట అయితే ఎలా ఉంటుంది, బయట నుంచి వ్యూ కూడా మీకు చూపిస్తాను. ట్విన్ టవర్స్ ఎలా ఉంటుందో. ఇక్కడ కూడా స్మాల్ ఫౌంటైన్ ఉంటుంది. దానికి ఫ్రంట్ అంటే ఇలా ట్విన్ టవర్ ముందున ఇలాగా డిజైన్ గా ఉంటుంది. ఇంకా జనవరి 1 అయితే ఇంకా ఫెస్టివల్ మంచిగా ఉంటుంది ఇక్కడ. చలో గాయస్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే పక్కా కొట్టండి గాయస్. నెక్స్ట్ వీడియోలో అయితే మంచి కంటెంట్ ఉండే వీడియో అయితే చేయబోతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కాగా అయితే ఆ వీడియో మేము ముందు పెడతాను. సో మరి గాయస్, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.